ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికి సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. ఇది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాసుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఫలితాలు చూసుకుంటే చాలా బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 80% చాలా పాజిటివ్గా ఉంది. రీసెంట్లో ఎంత బాగున్న మంత్ అయితే ఏది లేదని నేను చెప్తాను ఖచ్చితంగా. ఈ టైంలో వీళ్ళకి చాలా చాలా శుభకరమైన వార్తలు ఉండటం, ప్రమోషన్ రావటం, ఉద్యోగాలు రావటం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వివరాలు తెలుసుకునే పోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అంతా ఈ కుంభరాశిలో ఉంటారని గమనించుకోవచ్చు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడా ఈ కుంభరాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా అనుకున్న విధంగా ఈ వారికి 4 గ్రహాలు మార్పుతో ఎలా ఉంటుందంటే, మనకు మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చిన్న చిన్న సంస్కృత మాటల్లోనే టోటల్ మంత్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అందులో భాగంగా సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో ఎఫ్లెక్షన్, పేడాం, ఏదో ఒక బాధ కలిగే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల పుత్రులు చాలా చక్కగా ఉంటారు. ధనం కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే శుక్రుని వల్ల 9వ స్థానంలో ఉండటంతో ఆ సంపదలు బాగుంటుంది, హ్యాపీనెస్ బాగుంటుంది. వైఫ్ నుంచి లేదంటే హస్బెండ్ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని మీరు గమనించుకోవాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉందని తెలుసుకోవచ్చు. ఒక్క సూర్యుడి విషయాలు మాత్రం కొంచెం సహనంగా ఉండాలి, కొంచెం పరిహారాలు చేసుకుంటే మంత్ అంతా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సూర్యుడు 8th హౌస్లో ఉంటే ఏం జరుగుతుంది? సూర్యుడు 8వ స్థానంలో ఉంటే
దుర్దోష శత్రు సంవాదో గమనాగమన గద దుఃఖ వార్తా శృతం శైవ అష్టమస్తే యథా రవి అంటారు సంస్కృతంలో. దీని మీనింగ్ దుర్దోష, చెడు ఉద్దేశాలు చేయాలి అని ఆలోచన వస్తుంది, పాప పనులు చేయాలని ఆలోచన వస్తుంది, కొట్టాలి తిట్టాలి ఏదైనా చేయాలని ఒక ఆలోచన, థాట్స్, ఓవర్ అగ్రెషన్ వాళ్ళలో వస్తుందని గమనించుకోవాలి. అంతేకాకుండా శత్రు సంవాద, పొయ్యి ఇళ్ళ శత్రువులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమన వ్యధ అంటే ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉంటే అందులో బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుఃఖ వార్తాశ్రుతం చేయవ, ఏదో అయినా ఒక బ్యాడ్ న్యూస్ అనే అవకాశం కూడాను ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుందని తెలుసుకోవాలి. దాంతో పాటుగా ధనం కూడా కోల్పోయే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అయితే సూర్యుడు ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడాను మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులో 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, 6వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశో తదహ మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి వస్త్రాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో, ధాన్యం విషయంలో, కీర్తి ప్రతిష్టల విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. మనసంతా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటుంది. ధర్మసిద్ధి, ఏదైనా కనుక మంచి పని చేస్తే అందులో సక్సెస్ వస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. 6వ స్థానంలో కుజుడు ఉండటం చాలా కలిసి వస్తుంది. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు 9వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం, లక్ అనేది ఈ రాశి వాళ్ళకు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే, వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి శాత్ ధర్మకృత్యం చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేత్ భృగో అంటారు. అంటే 9వ స్థానంలో ఎప్పుడైతే భృగుడు అలాగే శుక్రుడు గనక ఉంటే ఏమవుతుంది, వస్త్రలాభం, షాపింగ్ చేస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, గురు భక్తి శాత్, పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అన్ని పనులు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ధర్మకృత్యం, మంచి ధర్మ పనులని బద్ధంగా వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. చిత్తశుద్ధి అభిష్టార్థ, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. సో శుక్రుడు 9వ స్థానంలో మహాభాగ్య యోగంతో పాటుగా 3వ స్థానంలో దృష్టి ఉండటంతో ఎవరైతే ప్రేమికులు, లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో ఈ ప్రేమ వ్యవహారాలను పెద్దవాళ్ళకి చెప్పుకొని చక్కగా వాళ్ళ ద్వారా ఒప్పించుకునే ప్రయత్నాలు చేస్తే మంచి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి. అలానే రాశి వాళ్ళకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉంటుంది. ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, పరవాసము, వస్త్ర లాభము చూపిస్తుంది. అంటే వీళ్ళకి రాజ్య లాభము అంటే హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది. షాపింగ్కి వెళ్ళి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు పరవాసము, ఫారిన్లో ఉండే వాళ్ళకి, ఫారిన్ స్టే చేసే వాళ్ళకి, అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే హెల్త్ విషయంలో ధనం విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. శతభిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. అదర్ సైడ్లో ధనానికి ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళని కనుక గమనించుకుంటే జయము, రాజ్యలాభము, వస్త్రలాభము చక్కగా కనిపిస్తుంటుంది. ఇటు సైడ్ వీళ్ళకి కొంచెం హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం ఎంతైనా అవసరం. ధనానికి కూడా ఇబ్బంది పడే విధంగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళల్లో ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువగా టెన్షన్స్ పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొంచెము లత అనే వ్యవహారం ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు ఎదురయ్యి మళ్ళా అనుకున్న పనులు చాలా వచ్చే అవకాశం కూడా, అనుకున్న పనులు కూడా అయ్యే విధంగా ఖచ్చితంగా కనిపిస్తుంది రాశి వాళ్ళకి. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక్క సూర్యుడి భగవానుడి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉండే తప్ప మిగతా అంతా బాగుందని చెప్పుకోవచ్చు. పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి సూర్యుడికి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, ఆర్ఘ్యం ఇవ్వటం, సూర్య నమస్కారాలు చేయటము, ఫాదర్ లాంటి ఫిగర్ వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకోవటం. ఆఫీసులో బాస్లు అయితే ఖచ్చితంగా బాస్ ఎప్పుడు అంత ఫేవరబుల్గా ఉంటారు, మనకు సహజంగా ఫీలింగ్ ఉంటుంది. కానీ అదే బాస్ మీకు జాబ్ ఇచ్చి జాబ్ శాలరీ కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటారని గమనించుకోండి.
వాళ్ళకి మీకు హంబుల్‌గా, వినయంగా ఉండి ఈ మాటలో వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉంటే చాలా చక్కగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ యొక్క మీకు ఫర్దర్ ప్రమోషన్స్ రావాలన్నా గానీ, వాళ్ళ యొక్క ఆశీర్వాదం, సపోర్ట్ మీకు చాలా అవసరమని గమనించుకొని, వాళ్ళతో సత్సంబాలు మెయింటైన్ చేయటం చాలా ముఖ్యం. ఇంకా ఈ రాశి వాళ్ళకి ఏమైనా గనక ఇండివిడ్యువల్‌గా ప్రాబ్లమ్స్ అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. ఈ రాశి వాళ్ళకి సూర్యుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకుంటూ పాటు ఆదిత్య హృదయ స్తోత్రం రెగ్యులర్ గా చదివితే సరిపోతూ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి ఇప్పటిదాకా ఈ మీ రాశి వారికి ఎలా ఉందో. ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీనిని మీకు 30-40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిడ్యువల్ జాతకం గనక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిడ్యువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేస్ ఇండివిడ్యువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిడ్యువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు అనమాట. అంటే 40 ఇయర్స్ ఉండి +/- 5 ఇయర్స్ అంటే 35-45 ఈవెన్ 48-50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 ఇయర్స్ కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకొని ఉండి అన్ని విధాలా చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిడ్యువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 డేస్ ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరిచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలని 1-to-1 చేపించాను ఎక్కువగా. బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపతాభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా హోమాలు, పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.